హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు బిఏ లెర్నర్. సో, మనకి సీబీటీ 1 రిజల్ట్ కోసం మనం వెయిట్ చేస్తే, సీబీటీ 2 ఎగ్జామ్ డేట్స్ అనేవి నోటిఫికేషన్ అఫీషియల్‌గా మనకి రిలీజ్ చేశారు. సో, ఏఎల్‌బీ వచ్చేటప్పటికి మార్చ్ 19న సీబీటీ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ సో, ఆర్ఆర్‌బీ జేఈ అండ్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ సీఎంఏ, కెమికల్ సూపర్వైజర్ వీళ్ళందరికీ మార్చ్ 20న మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సీబీటీ 2. సో, మనకి ఇంకా ఒక 1 వీక్ లోపులో సీబీటీ 1 రిజల్ట్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. అండ్ సో, ఎవరైతే నేను ఆర్ఆర్‌బీ జేఈ 2019 అండ్ 24 అనాలిసిస్ అనేది అండ్ ఒక సీబీటీ 1 రిజల్ట్‌కి అండ్ ఎగ్జామ్‌కి మధ్య గ్యాప్ అనేది వీడియో చేశాను. సో, అది ఎవరు చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అదైతే చూడండి. సో, మన ఎంత గ్యాప్ ఉందని అక్కడ తెలుస్తుంది. జస్ట్ నాకు తెలిసి ఒక 15 ఆర్ 20 డేస్ గ్యాప్ ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు 18థ్ అయితే కరెక్ట్‌గా 30 డేస్. 30 డేస్ కూడా కరెక్ట్‌గా లేదు. సో, ఇప్పటికే ఇంకా ఎవరన్నా సీబీటీ 2కి కాన్ఫిడెంట్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇప్పటికన్నా స్టార్ట్ చేయండి. సో, మీ ఎడ్జెస్‌లో మీ మార్క్స్ అనేవి ఎడ్జెస్‌లో ఉన్నా సరే, సో, మనకి ఇంకా ఛాన్సెస్ అయితే ఎస్ఎస్‌సి, జేఈఈ ఉన్నాయి గదా! సో, ఇప్పటికన్నా మీరు స్టార్ట్ చేస్తే మీకు సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంది కదా! టెక్నికల్లీ. అండ్ ఏంటంటే కరెక్ట్‌గా సో, నేను ఈరోజే వీడియో చేశాను. ఒక 30 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అని. సో, కరెక్ట్‌గా మనకి 30 డేసే ఉంది. అండ్ సో, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు సీబీటీ 1కి సో, వాళ్ళ పీడీఎఫ్‌లో వాళ్ళ నంబర్ ఉంటే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. లేదంటే డిస్‌క్వాలిఫై అయినట్టు. అండ్ సో, అందులో పీడీఎఫ్‌లో మనకి హాల్ టికెట్ నంబర్ ఉంటే వాళ్ళు స్టేజ్ 2 సీబీటీ 2కి ఎలిజిబుల్ అయినట్టు. అండ్ మీకు ఎగ్జామ్‌కి 10 రోజుల ముందు సో, ఎగ్జామ్ సిటీ ఏంటనేది ఇంటిమేషన్ అనేది మీకు లింక్ అయితే మీ మొబైల్‌కి అండ్ ఈమెయిల్‌కి అయితే వస్తుంది. సో, సేమ్ లింక్‌తో మనకి ఈ కాల్ లెటర్ కూడా సేమ్ లింక్‌తోనే వస్తుంది. సో, మీరిప్పటికే సో, ఆధార్ అనేది మీ బయోమెట్రిక్ ఎప్పుడో చేసుంటే నా రిక్వెస్ట్ ఇది. అంటే మీకు అడ్వైస్ మాట ఏంటంటే, సో, మీరు బయోమెట్రిక్ అనేది అప్‌డేటెడ్‌గా ఉంటే అక్కడికెళ్ళాక మీకు ఈజీ అవుతుంది. సో, మీరెప్పుడో ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ బ్యాక్ చేస్తే, సో, అయి అప్‌డేట్ అవ్వడానికి వాళ్ళు మీకు ప్రింట్ పడడానికి చాలా టైం పడుతుంది. సో, ఇప్పటికే ఇంకా ఏమన్నా బయోమెట్రిక్స్ ఏమన్నా ఉంటే కొంచెం అప్‌డేట్ చేయించుకోండి. ఓకేనా? సో, ఇది అండ్ మీ అఫీషియల్ అప్‌డేట్స్ కోసమయితే ఈ ఛానెల్‌ని ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్‌డేట్స్ అయితే మీరు మొత్తం టోటల్‌గా సో, ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే చూడండి. సో, నేనైతే ఎప్పటికప్పుడు అప్‌డేట్ వచ్చింది ఇస్తాను. సో, ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవ్వకపోతే సీబీటీ 2కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.